సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కొల్లా. కొల్లా అంటే తెలుగులో దోపిడీ అనే మీనింగ్ వస్తుంది. ఈ మూవీలో రాజిషా విజయన్ అండ్ ప్రియా వారియర్లు మెయిన్ లీడ్గా చేశారు. ఇలాంటి ఒక హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. ప్లాట్ ఏంటంటే బ్యూటీ పార్లర్ని రన్ చేసే ఇద్దరు అమ్మాయిలు అదే ఊర్లో ఉన్న ఒక బ్యాంకులో రాబరీని ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఆ రాబరీని ఎలా చేశారు, పోలీసులకు దొరికారా లేదా, అసలు ఆ రాబరీని ఎందుకు చేయాల్సి వచ్చింది, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో మెయిన్ లీడ్గా చేసిన రాజిషా విజయన్ అండ్ ప్రియా వారియర్ల పర్ఫార్మెన్స్లు సూపర్గా ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే సస్పెన్స్ని హోల్డ్ చేసే విధానం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మూవీని ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఒక ఆర్డినరీ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈటీవీ వన్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనే అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి రొంత్. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ మలయాళం మూవీ ట్రెండింగ్ వ్యూస్తో దూసుకుపోతుంది. పోలీసులు నైట్ టైం చేసే పెట్రోలింగ్ డ్యూటీనే మలయాళంలో రొంత్ అనే మీనింగ్ వస్తుంది. ప్లాట్ ఏంటంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయిన యోహన్నన్కి అండ్ సిపిఓ అయిన దినాతన్కి నైట్ పెట్రోలింగ్ డ్యూటీ పడుతుంది. అలా నైట్ పెట్రోలింగ్కి వెళ్ళిన ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఎలాంటి కేసెస్ని టేకప్ చేశారు, ఒక క్రైమ్ని చేజ్ చేసే ప్రాసెస్లో వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్లో చిక్కుకున్నారు, అసలు వాళ్ళని ప్రాబ్లమ్స్లో పడేసిన ఆ కేసు ఏంటి, చివరికి ఏమైందని స్క్రీన్ పై రన్ అవుతుంది. మూవీ స్టోరీ అంతా ఒక్క నైట్లోనే జరుగుతుంది. మెయిన్ లీడ్ చేసిన దిలీష్ పోతాన్ అండ్ రోషన్ మాథ్యూల పర్ఫార్మెన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. కానీ ఒక సరైన ప్లాట్ అండ్ పాయింట్ లేకపోవడంతో చాలా బోరింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ కూడా చాలా డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. మేకింగ్ పరంగా, టేకింగ్ పరంగా సూపర్గా ఉన్న మస్ట్ వాచ్ మూవీ అని చెప్పలేము. మలయాళం మూవీ లవర్స్ మీకు ఈ మూవీ ప్లాట్ నచ్చితే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. నరివెట్ట. టొవినో థామస్ అండ్ సూరజ్ వెంజరమూడ్లు మెయిన్ లీడ్స్ గా చేశారు. కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసి తీసిన ఈ మూవీ మంచి డ్రామా థ్రిల్లర్ గా నిలిచింది. ప్లాట్ ఏంటంటే వర్గీస్ మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకుంటాడు, కానీ తనకి ఇష్టం లేకున్నా వాళ్ళ అమ్మ కోసం కానిస్టేబుల్గా జాయిన్ అవుతాడు. అలా ఆ జాబ్ని ఇష్టం లేకుండానే చేస్తుంటాడు. అదే ప్రాసెస్లో కొంతమంది గిరిజనులు అడవుల్లో భూమిని కబ్జా చేశారని వాళ్ళని పోలీసులు ఖాళీ చేయించాలనుకుంటారు. అప్పుడు ఆ ప్రాసెస్లో పోలీసులకి గిరిజనులకి మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో వర్గీస్కి ఎలాంటి నిజాలు తెలిసాయి, తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో ఎమోషనల్ సీన్స్ అండ్ టొవినో థామస్ పర్ఫార్మెన్స్ బ్రిలియంట్గా ఉంటాయి. ఎస్పెషల్లీ మ్యూజిక్ అయితే మూవీని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఓవరాల్గా మస్ట్ వాచ్ ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. నెరు. దృశ్యం మూవీ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో మంచి థ్రిల్లర్. మోహన్ లాల్, ప్రియమణి, అనస్వర రాజన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే సారా 12 ఏళ్ల వయసులోనే తన కంటి చూపును కోల్పోతుంది. అప్పటి నుండి ప్రపంచాన్ని చూడలేకున్నా తన పేరెంట్స్తో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సారాని ఎవరో రేప్ చేస్తారు. అప్పుడు సారా ఏం చేసింది, కోర్టులో తనను రేప్ చేసిన వాడిని గుర్తించి పట్టించిందా, అసలు పట్టించిందా లేదా, మోహన్ లాల్ ఈ కేసుని కోర్టులో ఎలా వాదించాడు అని స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. ప్రియమణి అండ్ మోహన్ లాల్ మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ఇన్నోసెంట్ గర్ల్గా అనస్వర రాజన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్ అన్నీ కూడా మూవీని ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి అపరాధి. మూవీ ప్లాట్ ఏంటంటే అలెక్స్ ఒక రైటర్. అలెక్స్ తన గర్ల్ ఫ్రెండ్ అర్చనాతో కలిసి కారులో ట్రిప్కి బయలుదేరుతాడు. అలా ట్రిప్కి వెళ్ళిన కొందరు కపుల్స్ వరుసగా చనిపోతూ ఉంటారు. అది తెలియకుండా వెళ్ళిన వీళ్ళ కార్ సడన్గా ఆగిపోతుంది. ఒకవైపు భారీ వర్షం కురుస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక షెల్టర్ కోసం దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ ఆ ఇంట్లో వెళ్ళాక ఏం జరిగింది, వరుసగా అందరినీ మర్డర్ చేస్తున్న సీరియల్ కిల్లర్ ఆ ఇంట్లోనే ఉన్నాడా అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే ఈ మూవీ క్లైమాక్స్ వరకు ట్విస్ట్లతో మామూలుగా ఉండదు. ఈ మూవీలో వచ్చే ట్విస్ట్కి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఈ మూవీని ఆహా తెలుగులో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ముకుందన్ ఉన్ని అసోసియేట్స్. అండ్ ఈ మూవీలో వినీత్ శ్రీనివాసన్, హర్ష చాందిని బైజులు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఇదొక ఇంటెలిజెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో స్క్రీన్ ప్లేకి దిమ్మ తిరిగిపోవాల్సిందే. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ముకుందన్ ఉన్ని LLB కంప్లీట్ చేసి అసిస్టెంట్ లాయర్గా పనిచేస్తూ ఉంటాడు. అసిస్టెంట్ లాయర్గా ఇంకెన్నాళ్ళు 35 years వచ్చినా పెళ్లి కాలేదు, సక్సెస్ రాలేదని బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో హాస్పిటల్లో ఫేక్ డాక్యుమెంట్స్తో ఇన్సూరెన్స్ని ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకుంటాడు. అసలే క్రిమినల్ మైండెడ్, అందులోనూ లాయర్,
తన బుర్రను ఉపయోగించి ఎలాంటి పనులు చేశాడు, చివరికి ఎలా సక్సెస్ అయ్యాడనేది చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోవాల్సిందే. అండ్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ వినీత్ శ్రీనివాసన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ క్రేజీ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ ఏంటంటే రాయ్స్ వైఫ్ రితుకి ఒక కార్ యాక్సిడెంట్ అవడం వల్ల మెమొరీ లాస్ అవుతుంది. అందుకే రితు ప్రతి విషయాన్ని చాలా తొందరగా మర్చిపోతూ ఉంటుంది. కానీ కేరళలో కొందరు అమ్మాయిలు వరుసగా మిస్ అవుతూ ఉంటారు. ఆ ప్రాసెస్లో మినిస్టర్ కూతురు కూడా సేమ్ ప్రాసెస్లో మిస్ అవుతుంది. కానీ ఆమె లాస్ట్గా కలిసింది రాయ్స్ వైఫ్ రితుని. అనుమానంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన ఫహద్ ఫాజిల్ ఆమెను ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. అసలు ఆ అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారు, వాళ్లను చంపేశారా లేదా అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అవుద్ది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. కుంచాకో బోబన్ అండ్ ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్స్గా చేసిన ఈ మూవీనే బోగన్ విల్లా. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే సోనీ లీవ్లో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కూమన్. అండ్ ఈ మూవీలో ఆసిఫ్ అలీ మెయిన్ లీడ్గా ప్లే చేశారు. అండ్ దృశ్యం మూవీని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. సో కూమన్ అంటే గుడ్ల గుబ్బ అని మీనింగ్. క్లైమాక్స్ వరకు మిస్టరీగా ఉండే ఈ మూవీ ప్లాట్ ఏంటంటే తమిళనాడు కేరళ బార్డర్లో ఉండే ఒక విలేజ్లో జరిగే దొంగతనాలు, మర్డర్లు ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కానీ పోలీస్ ఆఫీసర్ అయిన హీరోకి క్లిఫ్టోమానియా అనే డిసీజ్ ఉంటుంది. దానివల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఆ ఊర్లో వరుసగా దొంగతనాలు చేసే దొంగ ఎవరు, హీరో ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, చివరికి ఏమైంది అని ఈ మూవీ స్క్రీన్ ప్లే అంతా చాలా మిస్టరీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మూవీలో కూడా దృశ్య మూవీలో లాగా స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ చాలా మిస్టరీగా ఉంటుంది. డెఫినెట్లీ మనకైతే ఎక్కడ బోర్ కట్టదు. ఎస్పెషల్లీ ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్ అయితే మనల్ని కట్టిపడేస్తుంది. సో ఈ మిస్టరీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి గురువాయూర్ అంబలనాడయల్. రీసెంట్గా వచ్చిన మంచి కామెడీ మూవీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, నిఖిలా విమన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే దుబాయ్లో జాబ్ చేస్తున్న విను రామచంద్రన్ కేరళలో ఉండే ఆనంద్ సిస్టర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ విను అప్పటికే లవ్లో ఫెయిల్ అయి ఉంటాడు. పెళ్లి కోసమని కేరళకి వచ్చిన విను పెళ్లి జరగకుండా ఆనంద్ ఎందుకు అడ్డుకున్నాడు, విను లవ్ చేసిన ఆ అమ్మాయి ఎవరు, ఆనంద్ తన చెల్లెలి పెళ్లిని ఎందుకు ఆపాలనుకున్నాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. సింపుల్ కంటెంట్ ఉన్న మూవీలో ట్విస్ట్, ఎండ్ వరకు ఎంగేజ్ చేసే కామెడీ సూపర్గా ఉంటుంది. పృథ్వీరాజ్ అండ్ బాసిల్ జోసెఫ్లు పోటీ పడి యాక్ట్ చేశారు. మూవీ అయితే త్రూ అవుట్ కామెడీతో ఫుల్ ఎంటర్టైనింగ్గా టైంపాస్గా ఉంటుంది. చూడని వాళ్ళు ఫ్యామిలీతో కలిసి చూడండి. జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి అన్నదమ్ములు ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్. హీరోకి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. కానీ ఒక ఏరియాలో హస్బెండ్ అండ్ వైఫ్ని ఎవరో దారుణంగా చంపేస్తారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆ క్రిమినల్ని ఎంత వెతికినా దొరకడు. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఆటో డ్రైవర్ని ఈ కేసులో ఇరికించి ఫేక్ ఎవిడెన్స్తో అతన్ని జైలుకు పంపిస్తారు. ఇదంతా నచ్చని హీరో జాబ్ని రిజైన్ చేస్తాడు. ఆ తరువాత ఆ క్రిమినల్ ఏం చేశాడు, హీరో ఆ క్రిమినల్ని పట్టుకున్నాడా లేదా అని ఎండ్ వరకు కదలకుండా చూసేలా చేస్తుంది. దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన ఈ మూవీ శాల్యూట్. ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఈ మూవీని సోనీ లీవ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి తుడరం. 2025లో వచ్చిన మలయాళం మూవీస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ట్యాక్సీ డ్రైవర్ అనే షణ్ముగం తన భార్య పిల్లలతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. షణ్ముగం తన ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటాడో తన కార్ని కూడా అంతే బాగా చూసుకుంటాడు. కానీ ఒకరోజు అనుకోకుండా షణ్ముగం కార్కి యాక్సిడెంట్ అవుతుంది. రిపేర్ కోసం ఆ కార్ని మెకానిక్ ఇవ్వగా అతను ఆ కార్ని అడ్డం పెట్టుకుని క్రిమినల్ పనులు చేస్తాడు. తన కార్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న షణ్ముగం పోలీసుల దగ్గరికి వెళ్తాడు. అప్పుడే షణ్ముగం పెద్ద ప్రాబ్లంలో చిక్కుకుంటాడు. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, షణ్ముగం కార్ ఎక్కడుంది, ఆ మెకానిక్ ఆ కార్ని వాడుకుని ఎలాంటి పనులు చేశాడు అని ఎండ్ వరకు ఈ రివెంజ్ డ్రామా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. దృశ్యంలో ఎలాంటి కైండ్ ఆఫ్ మిస్టీరియస్ స్క్రీన్ ప్లే ఉంటుందో ఈ మూవీలో కూడా అలానే ఉంటుంది. మోహన్ లాల్ అండ్ శోభన యాక్టింగ్ కి ఫిదా అవుతారు. ఈ రివెంజ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి.